హాయ్ గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇదైతే మా అమ్మ వాళ్ళ ఇల్లు నెల్లూరులో. సో నేను సమ్మర్ హాలిడేస్కి నెల్లూరుకి వెళ్ళినప్పుడే మా మదర్ లలిత అండ్ విష్ణు పారాయణం ఇంట్లో పెట్టుకున్నారు. ఎస్పెషల్గా నేను ఉన్నప్పుడే పెట్టుకోవాలని మా మదర్కి ఇష్టం. సో అందుకనే పెట్టుకున్నారు. సో ఇప్పుడైతే లోపలికి వెళ్ళిపోయి చూసేద్దాము పారాయణం ఎలా జరుగుతుంది, ఎవరెవరు వచ్చారు, అసలు డెకరేషన్ ఎలా చేసాము. సో అన్నీ ఈ వీడియోలో అయితే మీకు చూపించేస్తాను. సారీ గైస్, ఇక్కడైతే కొంచెం అడ్జస్ట్ అవ్వండి, ఎందుకంటే నేను శారీ క్యారీ చేస్తూ ఉన్నాను. సో ఒక హ్యాండ్ తోటే ఫోన్తో వీడియో తీశాను. సో అందువల్ల కొంచెం కెమెరా అయితే ఇక్కడ షేక్ అవుతూ ఉంది. ఈ డెకరేషన్ మొత్తం నేనే దగ్గరుండి చెప్పి చేయించాను. అండ్ ఈ డెకరేషన్ అంతా చేసిందైతే మా డ్రైవర్స్ అండ్ నాన్న షాప్లో పనిచేసే అబ్బాయి. చూపిస్తాను, అది కూడా వీడియోస్ తీశాను. అండ్ మార్నింగ్ అయితే చక్కగా పనోళ్ళు అదేంటి పేడతో కల్లాపు చల్లుతారు కదా, చల్లి తులసమ్మ దగ్గర మొత్తం చక్కగా రంగుల ముగ్గులు అయితే పెట్టేశారు. అండ్ మా ఇంట్లో తులసికోట అయితే చాలా చాలా బాగుంటుంది. అసలు అమ్మవారు అక్కడ వచ్చి ఉన్నారేమో అన్నంత కలగా ఉంటుంది. సో వీళ్ళే అండి మా అమ్మ వాళ్ళ డ్రైవర్స్. వాళ్ళు రకరకాలుగా ఇక్కడ ఫ్లవర్స్ పెడతానక్క, అక్కడ ఇది పెడతానక్క అని చెప్పి పాపం ఫుల్ డెకరేషన్ నేను చెప్పినవన్నీ చేశారు. అంతేకాకుండా వాళ్ళ ఓన్గా క్రియేటివ్గా ఆలోచించి ఫుల్ ఇల్లంతా చాలా చక్కగా డెకరేషన్ చేశారు. మీకు గుర్తుందా, పాతకాలంలో అయితే బయట వాటర్ అంటే ముగ్గు వేసేటప్పుడు కల్లాపు చల్లుతారు. సో దాంట్లో పేడ కలిపితే ఇంటికి చాలా మంచిదని. సో మా అమ్మ ఇప్పటికీ కూడా బయట ముగ్గు పెట్టడానికి తులసుకోట ముందు కానీ మొత్తం ఇట్లా పేడ కల్లాపుతోటే నీళ్లు చల్లేసింది పనోళ్ళ చేత. అందుకనే చూడండి ఫ్లోరింగ్ కూడా మీకు అర్థమవుతుంది. అండ్ ఆ తులసమ్మ దగ్గర అయితే అసలు నిజంగా అసలు కాసేపు చూస్తూ ఉంటే అలా చూడాలనిపిస్తుంటుంది తులసమ్మని. చాలా మందికి ఇష్టం మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉండే తులసుకోట అయితే. అండ్ పారాయణం పెట్టుకున్న రోజే నైట్ డిన్నర్ కూడా ఉంది. అతను కెమెరా పర్సన్, ఫొటోస్ అయితే చాలా బాగా తీశాడు అండ్ వీడియోస్ కూడా తీశాడు నాకైతే చాలా. అండ్ మా ఇంట్లో ఒక పనమ్మాయి ఉంటుంది, బుజ్జి తన పేరు. సో తనకి నేను నా ఫోన్ ఇచ్చేసాను. సో మొత్తం వీడియోస్ తీ, ఫొటోస్ తీ అని చెప్పి. సో నేనైతే పూజలో కూర్చున్నా కూడా తన చక్కగా ఫొటోస్ వీడియోస్ అయితే తీసేసింది మొత్తం. విద్యుల్లతలు మరకతమణులు మణిద్వీపానికి మహానిధులు కుబేర ఇంద్ర వరుణ దేవులు సుబాలనసగే అగ్నివాయువులు భూమి గణపతి పరివారములు మణిద్వీపానికి మహానిధులు భక్తి జ్ఞాన వైరాగ్య సిద్ధులు పంచభూతములు పంచశక్తులు సప్త ఋషులు నవగ్రహాలు మణిద్వీపానికి మహానిధులు కస్తూరి మల్లిక కుందవనాలు సూర్యకాంతి శిల మహాగ్రహాలు ఆరు ఋతువులు చతుర్వేదాలు మణిద్వీపానికి మహానిధులు మంత్రిని దండిని శక్తి సేవలు కాళి కరాళి సేనాపతులు ముప్పది. ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ. ఈ పూజ పెట్టుకున్న తర్వాత ఒక 2 డేస్కి నా బర్త్డే ఉంది. అండ్ నా యూట్యూబ్ ఛానల్ కూడా 30K సబ్స్క్రైబర్స్ వచ్చారని మా మదర్ నాకు సర్ప్రైజ్గా కేక్ అయితే ప్లాన్ చేశారు. యాక్చువల్లీ బర్త్డేకి అక్కడే ఉండమన్నారు, కానీ ఇంకా మా హస్బెండ్ ఫీల్ అవుతారని నేనైతే బెంగళూరుకి వచ్చేసాను ఆయన కోసం. అండ్ ఆ రోజే నెల్లూరి నెరజాన్లు అని ఒక వీడియో తీశాను. ఆ వీడియో అయితే చాలా చాలా వైరల్ అయింది. అసలు అంత వైరల్ అవుతుందని నేను కూడా అనుకోలేదు. 9 మార్లు పారాయణ లేదా గానం చేసిన ధన కనక వస్తు వాహనాలు సంపదలు కలిగి భక్తి జ్ఞాన వైరాగ్య సిద్ధులతో ఆయురారోగ్య ఐశ్వర్యాలతో తొలతూగి చివరకు మణిద్వీపం చేరగల. ఇది శాస్త్రవాది. అనేక శక్తులు సంతాన వృక్ష సముదాయాలు మణిద్వీపానికి మహానిధులు చింతామణులు నవరత్నాలు నూరామడగ వజ్రరాజులు వసంతవనములు గరుడ పచ్చలు మణిద్వీపానికి మహానిధులు దుఃఖము తెలియని దేవీ సేవలు నటనాట్యాలు సంగీతాలు ధన కనకాలు పురుషార్థాలు మణిద్వీపానికి మహానిధులు కరుణాలు లోకాలన్నిటిపైన సర్వలోకమను లోకము కలదు సర్వలోకమే ఈ మణిద్వీపం సర్వేశ్వరి గరి శాశ్వత స్థానం చింతామణుల మందిరమందు పంచబ్రహ్మల మంచము పైన మహాదేవుడు భువనేశ్వర
వెలుగుతుంది మణిద్వీపములో పరదేవతను నిత్యము కొలచి మనసర్పించి అర్చించినచో అపారధనము సంపదలిచ్చి మణిద్వీపేశ్వరి దీవిస్తుంది పరదేవతేశ్వరి దీవిస్తుంది నూతన గృహములు కట్టిన వారు మణిద్వీపవర్ణన 9 సార్లు చదివిన చాలు అంతా శుభమే అష్ట సంపదలు తొలతూగేరు శివగణేశ్వరి శ్రీ చెప్పేసు మణిద్వీపవర్ణన 9 సార్లు చదివిన చాలు అంతా ప్రదాయకం ఇదం విశేష శ్రీదేవ్యా స్తోత్రం ప్రీతిదాయకం జపే నిత్యం ప్రయత్నేన లలితోపాసి తత్పర. నేను బుజ్జి అని చెప్పాను కదా, అక్కడ అందరికీ సర్వ్ చేస్తున్న అమ్మాయి తనే వీడియోస్ ఫొటోస్ అన్నీ తీసింది నా మొబైల్లో. సమ్మర్ కాబట్టి వచ్చిన అందరికీ ఇంకా కూల్ డ్రింక్స్ అండ్ వాటర్ బాటిల్స్ ఇస్తూ ఉంది. జగములగిలు నగముల పరిపాలించే జనని ఆలయము కనికరమున కాపాడే జనని మనసే జీవనమై మరణే జీవనమై మాయని వరమీయవి పరమేశ్వరి మంగళనాయకి శ్రీ లలిత శివజ్యోతి సర్వకామదా శ్రీగిరి నిలయ విరామయ సర్వమంగళ శ్రీ లలిత శివజ్యోతి సర్వకామదా. అందరికన్నా చక్కని తల్లికి సూర్యహారతి అందాలే చంద్రహారతి రవ్వల తలకుల కళనా జ్యోతుల కర్పూర హారతి సకల నిగమ వినుత చరణ శాశ్వత మంగళ హారతి శ్రీ లలిత శివజ్యోతి సర్వకామదా శ్రీ నిలయ నిరామయ సర్వమంగళ శ్రీ లలిత శివజ్యోతి సర్వకామదా. ఇప్పుడు మా అమ్మ పెట్టుకున్న పారాయణం కూడా కిట్టీయే. నార్మల్గా కిట్టి పార్టీ అంటే గేమ్స్ ఇలా ఎంజాయ్ చేస్తారు కదా, సో వీళ్ళు ఏంటంటే భక్తి కిట్టి అని చెప్పి కిట్టి నేమ్ కూడా గోవిందా కిట్టి. ఇలా ఎవ్రీ మంత్ ఒక్కొక్కరి ఇంట్లో పారాయణం చేసుకుంటారు. నిజంగా ఐడియా చాలా బాగుంది కదా. అంటే కిట్టి అంటే ఓన్లీ లేడీస్ కలిసి బయటకు వెళ్ళి తిరిగి ఎంజాయ్ చేయడమే కాకుండా డివోషనల్గా కూడా పెట్టుకున్నారు. మేము పెద్ద పెద్ద సిటీస్లో ఉంటున్నా కూడా లైఫ్ని అయితే ఇలా ఎంజాయ్ చేయట్లేదు. చిన్న చిన్న సిటీస్లో ఉన్న వాళ్ళు, విలేజెస్లో వాళ్ళు నిజంగా ఇలా కిట్టీస్ అని, లేడీస్ గ్యాదరింగ్స్ అని, ఫ్రెండ్స్ అని లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నారు. మాకు ఇక్కడ నిద్రలేసి పిల్లల్ని రెడీ చేసి స్కూల్కి పంపించి ఇంకా ఇంట్లో పని చూసుకునేసరికి డే అయితే అయిపోతుంది. ఈ పూజ జరిగి ఆల్మోస్ట్ 20 days పైన అయింది. నేనైతే కొంచెం లేట్గా పోస్ట్ చేస్తున్నాను. యాక్చువల్లీ లాంగ్ వీడియోస్ ఎడిటింగ్కి ఇంకా వాయిస్ ఓవర్కి ఇదంతా నాకు టైం పడుతుంది. అందువల్లే కొంచెం లేట్గా పోస్ట్ చేస్తున్నాను. కానీ ఇంక నుంచి రెగ్యులర్గా లాంగ్ వీడియోస్ కూడా పోస్ట్ చేస్తాను. ఇంకా పూజ అయిపోయిన తర్వాత డిన్నర్ కూడా అరేంజ్ చేశాము. సో ఇంకా అందరూ డిన్నర్ కూడా స్టార్ట్ చేసేసారు. చాలామంది నన్ను వీడియోస్లో మీ మదర్ని చూపిస్తున్నావు, మీ ఫాదర్ని చూపించట్లేదు అంటున్నారు. సో అక్కడ వైట్ డ్రెస్లో ఉన్నాయనే మా నాన్నగారు. సో ఇంకా డిన్నర్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఏమేమి ఐటమ్స్ ఉన్నాయో ఈ వీడియోలో అయితే చూపించేస్తాను. కర్డ్ వడ అండ్ ఇది స్వీట్ ఏదో నాకు నేమ్ తెలియదు, అండ్ పుల్కా, పన్నీర్ కర్రీ, దోశలోకి కాంబినేషన్గా చట్నీ అండ్ కారం, అండ్ ఆవకాయ బిర్యానీ, సాంబార్ రైస్ అండ్ కర్డ్ రైస్. సో ఇదైతే డిన్నర్ మెనూ అండి. నెల్లూరు నెరజాన్ల వీడియో వైరల్ అయింది అన్నాను కదా, అదే అండి ఈ వీడియో. ఒకసారి పోస్ట్ చేస్తున్నాను చూడండి. మా ఇంట్లో జరిగిన విష్ణు లలిత పారాయణ కబుర్లు అయితే ఇవి. అండ్ మీ అందరికీ నా వీడియోస్ నచ్చుతున్నాయి అనుకుంటున్నాను. అండ్ 30K సబ్స్క్రైబర్స్ వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకా ముందు ఎక్కువ సబ్స్క్రైబర్స్ రావాలని, ఆ అమ్మవారి ఆశీస్సులు మనందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కొన్ని పిక్స్ అయితే యాడ్ చేస్తున్నాను. అండ్ ఇంకా నుంచి లాంగ్ వీడియోస్ కూడా రెగ్యులర్గా పోస్ట్ చేస్తాను. అండ్ మీకు కనుక నా వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.